అందరికి శనార్థులు. మన తెలంగాణ గవర్నమెంట్ నాసుంటి పేదోళ్ళందరికీ 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందంట. అందులో మోడల్ హౌజులు కడుతుందంట. 5 లక్షలకే ఇల్లు అవుతుందంట. అంటే ఎట్లయితుంది ఏం కథ అంటే ఇగో జిన్నారం కాడ జిన్నారం మండలాఫీస్లో ఒక మోడల్ హౌస్ కట్టిండ్రు. మొదలు నేను పోయి చూసేస్తా అని వచ్చి అందుకని చూస్తామంటాను వచ్చిన. నడవండి నేను చూస్తా మీకు చూపిస్తా ఏం కథ ఏందని. అక్కడ కట్టినోళ్ళు ఉన్నారంట, వాళ్ళు నడుచుకుందాం పండుగ. ఇల్లు చూస్తామంట నువ్వు వస్తే. సార్ బాగున్నామా? నేను 2-3 సార్లు చూసిన నిన్ను టీవీలో. కట్టిండ్రు ఇందిరం ఇల్లు కట్టిండ్రా అంటే పలకరిద్దామంటాను వచ్చిన. సారు అందరూ ఒక్కటి చూసిన. చెప్పమ్మా. ఇది గోడ ఇంతనే ఉన్నది నా చెయ్యి అంత. ఇది ఎన్ని ఇంచుల గోడ? ఈ గోడతోటి అంటే గట్టిగా తప్పకుండా ఆగుతుంది. ఇది ఏంటంటే మనది ఇది ఇల్లంతా కూడా మొత్తం మనం కట్టింది కాంక్రీట్ వాల్స్. మొత్తము మనం రెడీమిక్స్ అంటాము, కాంక్రీట్ అంటాం కదా, అది మొత్తం దాంతో కట్టింది. మీ బయటి వాళ్ళు మీరు ఇందాక అడిగినట్లు ఇది ఏంటంటే మొత్తము 5 ఇంచుల కూడా బయటికి. ఈ కూడా 5 ఇంచుల కూడా. 5 ఇంచులేనా? 5 ఇంచులు 5 ఇంచుల కూడా. మనం ఇళ్ళల్లో మన ఊర్లలో మనం ఎట్లా కట్టుకుంటాము, మొత్తం 9 ఇంచులు కట్టుకుంటారు కొంతమంది, 11 ఇంచులు. ఇప్పుడు ఆ 9 ఇంచుల బ్రిక్ ఏదైతే మనం ఇటుక అంటాం కదా, 9 ఇంచుల ఇటుక కూడా కన్నా కూడా మన కాంక్రీట్ కూడానే చాలా ఇంకా స్ట్రెంత్ ఎక్కువ వస్తుంది. అంటే ఇదే ఇంకా లైఫ్ మొత్తం. దీన్ని ఒక షేర్ వాల్ పద్ధతి అంటారు దీన్ని. అంటే మన పాత ఊర్లలో ఎట్లుంటుండే, ఫస్ట్ గోడలు కడుతుండే వాళ్ళు. గోడలు కట్టి తర్వాత మళ్ళీ మిద్దె వస్తుండే కదా, అట్లాంటి మోడల్ ఇది. అంటే మనం యూజ్ చేసిన బేసిక్ అదే అనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి దీనిలో మనం ఏంటి అల్యూమినియం ఫామ్ వర్క్ అనేది ఒకటి కొత్త టెక్నాలజీ వచ్చింది. ఆ అల్యూమినియం ప్యానల్స్ ని మనం గోడకి రెండు సైడ్ నుంచి గోడలకి మనం ప్యానల్ పెట్టినాం. అల్యూమినియం షీట్లు అంటాం. అంటే ఇటొకటి పెట్టినాం, అటొకటి పెట్టినాం, నడిమిట్ల కాంక్రీట్ పోసు, ఇటొకటి అక్కడ పెట్టి నడిమిట్ల సీక్ కట్టినాం. సీకు కట్టినాం. ఈ గోడల సీక్ ఉంది మీకు, 2 సీకులు మొత్తం సీక్ పెట్టినాము. మళ్ళీ ఇట్లనే మీ ఎలక్ట్రికల్ ఉంది కదా, దీనికి సంబంధించిన పైప్ లైన్ కూడా మేము ముందే పెట్టేసినాం. గోడలలోనే మీకు పైపులు కూడా పెట్టినాము. మళ్ళీ ప్లంబింగ్ కూడా, ఇప్పుడు కిచెన్ చూసినా బాత్రూమ్ చూసినా దానిలో కూడా మన పైప్ లైన్లు ఉంటాయి కదా, అది కూడా నీళ్ళ పైపులు అవి కూడా అందులోనే పెట్టేసినాం. సో 2 ఫస్ట్ ఇప్పుడు ఆ డబ్బా కొట్టేటప్పుడే మన లాంగ్వేజ్ అల్యూమినియం డబ్బా కొట్టేటప్పుడు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మాకు అల్యూమినియం అంటే నాకు ఏమెరక మా సిల్వర్ బాసాన్లే ఎరక. సిల్వర్ బాసాన్లు అంటే అంత గట్టిగా ఉంటాయా? ఉండేవి కదా. ఈ ఒకసారి నువ్వు ప్లంబింగ్ అన్నావు కదా తమ్మి, గది చూపిస్తా. నీళ్ళు వస్తాయా? ఇది కూడా అంతనే ఉన్నది చూడండి గోడ. ఇది 4 ఇంచుల మందం అంటారు. ఇది 4 ఇంచులు. బయటదేమో 5 ఇంచుల మందం, ఇదేమో 4 ఇంచుల మందం. సో ఇట్లా చూసినట్లయితే 4 ఇంచుల మందం. 1 2 3 4 ఇంచుల మందము. ఎందుకంటే ఇది లోపల వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కూడా మన ఇళ్ళల్లో ఊర్లలో కూడా మనం ఏం చేస్తాం, లోపలిది 4 ఇంచులు కానీ 6 ఇంచులు కానీ పెడతాం, బయటదే పెద్దది పెడతాం మనం. అట్లా ఇప్పుడు ఆ 4 ఇంచులలో మళ్ళీ ఇది కాంక్రీట్ పెట్టినామంటే దానికన్నా ఇంకా 2 ఇంతలు ఎక్కువ అన్నట్టు. ఇది 2 ఇంతలు ఎక్కువ స్ట్రెంత్. మళ్ళీ దీనిలో ఉన్నదంతా స్టీల్ కాంక్రీటే కదా. ఇప్పుడు మనం తెలంగాణలో మన వాళ్ళు ఎట్లా అంటారంటే, ఈ ఇంటిని మన వాళ్ళకి అర్థం కానీ చెప్పాలంటే బెల్లం సాంక్ష అంటారు కదా, బెల్లం సాంచ లాంటిది ఇది. అర్థమైందా? మొత్తం దాన్ని తీసుకొని మేము ఇప్పుడు ఈ అల్యూమినియం డబ్బాలను మొత్తం ఫస్ట్ ఈ ఇల్లు డిజైన్ ఎట్లయితే మనకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు, హౌసింగ్ కార్పొరేషన్ ఇట్లా కట్టురయ్యా మీరు, మన వాళ్ళకి మినిమం ఒక హాల్ ఉండాలి, ఒక కిచెన్ ఉండాలి, ఒక బెడ్రూమ్ ఉండాలి, లోపల ఒక బాత్రూమ్ ఉండాలి. మళ్ళీ ఎవరైనా బయట నుంచి మనకు చుట్టాలు వస్తే బయట మనం మంచి అట్లా అని మనం తెలంగాణ గవర్నమెంట్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని అట్లా డిజైన్ చేసారు. దీన్ని డిజైన్ చేసి మాకేం చేసారు, ఆ ఫ్లోర్ ప్లాన్ మాకు ఇచ్చారు. ఇచ్చి అయ్యా మీరు దీన్ని 5 లక్షలనే కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మన ఊర్లలో ఉంటారు చాలా మంది, గుడిసెలలో ఉన్నారు, రేకులలో ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. సో కొంతమంది అంటే భర్త చనిపోయిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఉన్నారు. వాళ్ళు ఎవరు పోయి కట్టుకుంటారు, వాళ్ళకి ఎవరు వచ్చి కట్టిస్తారు, వాళ్ళు ఏంటి సిమెంట్ తెచ్చుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. చెప్పాలంటే కష్టమే అవుతుంది. మళ్ళీ దాన్ని వెనకాల తిరుగుడు చేయడం అవుతుంది. అట్లాంటి వాళ్ళందరికీ కొంతమంది చేసుకోలేరు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసిండ్రు, మనకి ఈ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మనల్ని అంటే ఈ పలానా అల్యూమినియం ఫామ్ వర్క్ టెక్నాలజీ అని నువ్వు చేస్తున్నావు అంట, మరి మాకు కూడా ఈ 5 లక్షలలో ఇల్లు అయ్యేటట్టు చేసి అని అడిగిండ్రు.
ఇది బండ గట్టిదే, మామూలు బండనే. మామూలు బండనే. మేము దీని ఏంటంటే ఇప్పుడు ఈ బండ గట్టిదే, మేము కింద దానికి కావాల్సిన సపోర్ట్ అంతా ఇచ్చినాము. కాకపోతే ఈడ మేము జనరల్ ఏంటంటే మనం అవతల బండ్లనే బ్రిక్తో వాల్ కడతారు. అవును. సో మేము ఏంటంటే ఈ ఇంట్లో మేస్త్రి లోపలికి రాకుండా మామూలుగా గోడ పెట్టకుండా దీని కింద నిమ్మలంగా ఇట్లా పిన్నులు పెట్టి సపోర్ట్లు చేసిండ్రు. ఇట్లా మనకు గూట్లు కడితే దేవునికి గూడు ఇట్లా కట్టుకుంటే మనం పెట్టించుకుంటాం కదా చెక్క వాటికి. తమ్మి చెక్క వాటికి అయితే తీసుంటే పెడితే గట్టిగా ఉంటాయి, ఆగుతాయి అంటారు. మరి ఇది బండ కదా. ఇంకొకటి ఏంటంటే మేము ఎందుకు గోడ పెట్టలేదంటే ఫస్ట్ ఈ ఇల్లు ఏదైతుందో మొత్తం ఇల్లు కూడా దీనిలో మేము మేస్త్రితో ఏ పని చేయించలేదు. అంటే మేస్త్రి లేకుండా మేము ఒక ఇల్లు కట్టి చూపించాలి అనే దానితో మేము చేసినాము. మేస్త్రి లేకుండా ఇల్లా? మేస్త్రి లేకుండా ఇల్లు, తాపి మేస్త్రి లేకుండా లోపల ఒక దగ్గర తాపి పట్టకుండా మేము ఇల్లు మొత్తాన్ని కట్టినాం. తాపి లేకుండా ఇల్లు కట్టినరంట. ఇల్లు వస్తున్నాయా మరి? ఇప్పుడు నీళ్ళు పైన ఎక్కేయాలి మనం. కానీ ఇప్పుడు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఇళ్ళకి పైప్ అవుతుంది. పైప్ ఉంది, పైన ట్యాంక్ ఉంది. ట్యాంక్ లో నీళ్ళు ఎక్కించుకోవాలి. మీకు చూపిస్తా, బయట ట్యాంక్ ఉంది, కావాలంటే ఒకసారి ఇక్కడ బయట బాత్రూమ్ లో కవర్ చేసుకుంటుంది. ఈ లోపల ఇంకొకటి బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. ఇది పెద్ద బెడ్రూమ్ అన్నట్టు. అబ్బా, డబల్ కాట్ మంచం వేసుకోగా మళ్ళీ అవతల ఇతర ప్లేస్ నీళ్ళు మనం పెద్ద ప్లాన్ చేసి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇందాక నువ్వు గోడ గురించి అడిగినావు 9 ఇంచులు 6 ఇంచులు అని. మా 6 ఇంచుల గోడనే మీ 9 ఇంచుల గోడ కన్నా 2 ఇంతలు ఎక్కువ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. 6 ఇంచుల గోడ 9 ఇంచుల గోడ కన్నా ఎక్కువ బలంగా ఉంటుంది. మళ్ళీ దానివల్ల మీకు ఈ రూమ్ ఉంది కదా, దీని సైజ్ కూడా పెద్దగా వచ్చింది. ఇప్పుడు 9 ఇంచుల గోడ లీడ్ దాకా పెడితే 9 ఇంచుల గోడ ఇంటికి వస్తుంది, ఇడికి వస్తుంది. జరంత తక్కువ అవుతుంది. దీనివల్ల నీకు ఏంటి ప్లస్ రోడ్ కూడా కలిసి వచ్చింది కదా. అట్లా జాగా కూడా కలిసి వస్తుంది. 6 ఇంచుల గోడనే 9 ఇంచుల గోడ కంటే కూడా గట్టిగా ఉంటుంది అంటుంది. ఇటొక కిటికీ ఇచ్చిండ్రు, ఇటొక కిటికీ. కానీ ఈ కిటికీలు తీసే కిటికీలు కాదు, ఇది తీసేది కాదు, ఫిక్స్ మేము ఇది ఇచ్చినాం. బయట నుంచి ఏంటంటే వాళ్ళు కావాలంటే గ్రిల్ పెట్టుకుని కూడా మేము ప్రొవిజన్ ఇచ్చినాం. రేపటి రోజు మళ్ళీ ఇంకా మన వాళ్ళు పెట్టుకుంటారు కదా ఈ రోజు రేపు. అవును, ఈ రోజు రేపు మరి ఇక దొంగలకి ఇంకా ఎవరన్నా వస్తే అసలే ఏమంటారు, రోజులు చాలా పిరం రోజులు వచ్చినాయి తమ్మి. ఒక తులం బంగారం ₹1,00,000 దోసుకపోయేవాడు. అంతే అంతే అంతే. అందుకనే మేము వాళ్ళు రేపు కావాలనుకుంటే ఇట్లా పెట్టుకుని కూడా మేము ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చినాము. ఇది మొత్తం యూపీవీసీ మంచిగా ఎప్పటికీ ఉండేటట్టు వాళ్ళకి పర్మనెంట్ చేసి ఇచ్చినాము. యూపీవీసీ అంటే ఇప్పుడు బయట మేము మళ్ళీ సీకులు పెట్టుకుని గ్రిల్ పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ పైసలు తమ్మి అది వాళ్ళ ఇష్టం. అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఈ ఇల్లు కానీ ఈ నమూనా ఇళ్ళని మనము తెలంగాణ గవర్నమెంట్ మనం ఏం చేసినామంటే అస్సలు ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకి ఒక పక్క ఇల్లు అనేది ఫస్ట్ మనం ఏర్పాటు చేయడం అనేది మనకి ముఖ్య ఉద్దేశం అనమాట. మనకి ఇప్పుడు ఇది ఒక బాత్రూమ్, చిన్న బాత్రూమ్. దీనిలో కూడా నల్ల ఇచ్చినాము. సో ఈ పైపులు ఇందాక నేను మీకు ఏం చెప్పినా ఈ పైపులే ఫస్ట్ ఆ ప్యానల్ పెట్టేటప్పుడు లోపల పైపులు పెట్టేస్తాం అనమాట. మీద లైట్ ఇచ్చినాము, ఇక వెంటిలేటర్ ఒకటి ఇచ్చినాము. దీనికి అద్దాలు కూడా ఉన్నాయి. ఓపెనింగ్ రోజు పెడదామని అద్దాలు తీసి పక్కకు పెట్టినాము. ఈ తలుపు తమ్మి ఇది ఏం తలుపు? ఇది పీవీసీ అంటాము. అంటే నీళ్ళకి తడవకుండా మంచిగా ఉంటుంది. అవును, చెక్క తలుపులు అయితే ఈ పొద్దు రేపు ఒకటే తడుచుడు, దొడ్డుగా అయితే చలికాలం దొడ్డుగా ఉడు, ఎండాకాలం సన్నగా ఉండి ఎత్తినప్పు ఉన్నది. ఈ నడమ అందరు ఇవే పెట్టుకుంటున్నారు. మళ్ళీ సోకు దీని మీద రంగులు సోకుల తలుపులు వస్తున్నాయి. మన తెలంగాణలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్లు ఏమైనా చెక్క డోర్లే మన వాళ్ళకి బాగా నప్పుతుంది కాబట్టి అందుకే మనం దీన్ని కూడా ఈ మెయిన్ డోర్ కూడా మనం చెక్క డోర్లే పెట్టేటట్టు చేసినాము. 2 తలుపులు ఇచ్చినావు, 2 కిటికీలు, మళ్ళీ ఇలా ఇక్కడ ఒకటి కిటికీ, మన హాల్ ఒక కిటికీ, 4 కిటికీలు అయినాయి. మళ్ళీ 2 బాత్రూమ్లలో 2 వెంటిలేటర్లు. 2 వెంటిలేటర్లు, ఇవి 2, అవి 4, అవి 1 2 3 తలుపులు అయినాయి. మళ్ళీ బయట బాత్రూమ్ 4 తలుపులు. ఇదేదో లెక్క ఉంటుందంట కదా తమ్మి, 4 తలుపులు 8 కిటికీలు అట్లా అంటారు కదా. అంటే నాకు కూడా సరిగ్గా తెలియదు కానీ పెద్దలు అంటారు. ఇగో ఒక తలుపు మూసేస్తే ఒక కిటికీ మూసేస్తేనే చంద్రం అట్లా లెక్క ఉండదు, దబ్బుకుని అట్లా మూసేస్తే మంచి అయి చెడ్డ ఎందుకు వచ్చిన లొల్లి అంటారు కదా. ఇప్పుడు బయట ఇంకొక బాత్రూమ్ ఉంది, ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది. అయ్యో చూద్దాం, అది కూడా చూసి వచ్చినాక జరసేపు నీతోటి మాట్లాడతా తమ్మి. ఈ అంటే మంచిగా ఇంటి ముందు చుట్టుముట్టు చెట్లు పెట్టుకొని నిమ్మలంగా ఇది ఒక బాత్రూమ్. అరే నల్లున్నది, అటొక నల్లున్నది, ఇటొక నల్లున్నది. బాత్రూమ్లా మీద లైట్ ఉన్నది, తలుపు ఉన్నది, బాగున్నది తమ్మి. ఇప్పుడు నువ్వు అన్న 2 వెంటిలేటర్లు ఇవ్వన్నట్ట. అటు ఆ బాత్రూంలోకి ఒక వెంటిలేటర్, ఈ బాత్రూంలోకి ఒక వెంటిలేటర్ అన్నమాట. ఓ బాగున్నది. తర్వాత వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇళ్ళ నుంచి మనకి ఏదైతే ఉంటుందో మనం పైప్ లైన్లు బయటకి ఇడిచిపెట్టినాం ఇట్లా. వాళ్ళ తర్వాత బిల్లలు పోసుకోవాలి వాళ్ళు.
సెప్టిక్ ట్యాంక్ అన్న కింద పెట్టుకున్నా లేకపోతే బిల్లలు పోసుకున్నా. ఎందుకంటే మేము ఇప్పుడు ఇదే ఈడ ఎందుకు చేయలేదంటే కొంతమందికి ఆల్రెడీ బాత్రూమ్లు పాత బాత్రూమ్లు ఉంటాయి, ఆ బిల్లలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం, ఈ లైన్లు కొండవి దానికి కలుపుతాం అనమాట. ఎంతో కొంత ఇప్పుడు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, లేకపోతే ఆ పక్కన మోరి ఉంటది, ఏదైనా ఉంటుంది కదా. అందుకని మనం అట్లా ఇందాక నేను నీళ్ళు అంటే కదా, మనం ఆ పైప్ లైన్ ఏంటంటే ఇప్పుడు ఈ పైప్ లైన్ ఈ పైప్ లైన్ వచ్చేసి మన పైన ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఆ ట్యాంక్లకి నీళ్ళు ఎక్కనీకి అనమాట. వీళ్ళు వాళ్ళ పైప్ లైన్ పెట్టుకోవాలి. వాళ్ళ ఇళ్ళ పైప్ లైన్ ఇళ్ళకి నీళ్ళు ఎక్కించుకుంటే ఇది పైకి పోతుంది కదా ట్యాంక్ అట్లా. ఆహా, ఇది ఇక్కడికి ఎక్కించుకుంటే ఇళ్ళకేంచి ఆ పైపులకేంచి అది మీదికి పోతుంది, మళ్ళీ బాత్రూమ్లకి కిచెన్లకి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ కిటికీలు, ఈ సంపు, అటెనక బిల్లలు, ఇవన్నీ మరి 5 లక్షలలో కావా మాకు? ఇవి 5 లక్షలలో మనము తీసుకోలేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ బిల్లలు ఉంటాయి, పాత బాత్రూమ్లు ఉంటాయి, లేకపోతే పాత సంపులు ఉంటాయి ఎంతో కొంత, లేకపోతే వాళ్ళకి నల్లలు ఇంటికాడికే వచ్చేది ఉంటది, ఏదైనా ఉంటది. అందుకని ఇప్పుడు ఇవన్నీ మనం పెట్టుకొని 5 లక్షలలో అయితే లేదనే దానికన్నా ఫస్ట్ 5 లక్షలలో మనకి ఇప్పుడున్న మార్కెట్లలో అన్ని పెరుగుతున్నాయి. ఈ రోజు రేపు నువ్వు చూస్తే ఏది తక్కువ అని చెప్పు. నిన్న మళ్ళీ వీళ్ళు సిమెంట్ది మళ్ళీ 200 మళ్ళీ పెరిగిందని చెప్పారు. ఇప్పుడు దానిలో మళ్ళీ ఎట్లా చేయాలనేది ఉంది. మళ్ళీ స్టీల్ ఎప్పటికప్పుడు అది పెరుగుతూనే ఉంది. ఏడుకాడికి అన్ని పెంచుతూనే ఉన్నారు. మళ్ళీ మనం మాత్రం వీళ్ళకి ఈ 5 లక్షలలో ఇవ్వాలనేదేమో మనకు గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు. సో అందుకనే మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు దీనిలో ఎంత అయితే మనం చేయగలుగుతామో అంతవరకు కవర్ అవుతుంది. ఇది కంపల్సరీ కాదు. ఇప్పుడు గుడిసెలు ఉన్నారు, వాళ్ళు గుడిసెలు ఫస్ట్ మనం ఇళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇవన్నీ ఇస్తే ఇది మనకి ఇంపార్టెంట్ అనేది మనము దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినాం. ఈ ఇంటికి ఎంతమంది కూలోళ్ళు? తాపి మేస్త్రి లేకుండా కూలోళ్ళని ఎంతమంది తెచ్చుకోవచ్చు? 150 మంది పడతారు మొత్తం అంతా అయిందాక. ఇది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీనికి మేము ఒక 6 మందినే యూజ్ చేసినాం. 6 మంది, ఒక 6 మంది 6 రోజులు అంటే 15 రోజులు 6 మందితోనే మేము మొత్తం పని చేసినాం. సో 15 రోజులు పని చేసిండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కింద ఏంటంటే మనం బేస్మెంట్ ఏదైతుందో ఆ బేస్మెంట్ ని మనము ఒక 5 రోజులలో చేసినాం. బేస్మెంట్ ఫస్ట్ ముగ్గు పోస్తామంటాం కదా, ముగ్గు పోసి మాకు ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైనా రేపు ఊర్లలో ఇట్లాంటిది కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎట్లుంటుంది అంటే ఫస్ట్ వాళ్ళు ముగ్గు పోసుకోవాలి. సో ఇప్పుడు దానిలో ఈ 6 మందితో మేము ఫస్ట్ 5 రోజులలో కింద బేస్మెంట్ వేసినాం. ముగ్గు పోసి ఇవ్వాలి ఫస్ట్ మాకు. ముగ్గు పోసి వీళ్ళు ఫోటో దిగితే చాలు, అంటే హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఆ ఫోటో తీసుకుందా నచ్చా వీళ్ళ సోటు వీళ్ళకు ఉంది, వీళ్ళకి మనం ఓకే చేయొచ్చు అంటే ఫస్ట్ ఒకటి ఏర్పడుతుంది. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఆ ముగ్గు పోసిన దానిలో ఇంకా మళ్ళీ వీళ్ళు ఏం గుంతదోడు కానీ గనెట్లేసుడు కానీ ఆ రాళ్లతో ఏం చేసుడు లేదు. ఇక అంటే ఇట్లా 5 లక్షల కట్టుకోలేని వాళ్ళు మన ద్వారా కట్టుకోవాలనుకుంటే నేను చెప్తున్న పద్ధతి. సో అట్లా ముగ్గు పోసుకొని మాకు ఇచ్చి పెడితే మేము తీసుకొచ్చి జేసీబీతో ఫస్ట్ తవ్వేస్తాం మొత్తం. ఇప్పుడు ఈ గోడలు ఏవైతున్నాయో ఈ గోడలు కానీ ఈ బేస్మెంట్ ఉంది కదా, ఈ కలర్ ఇది వేసినాం కదా నల్ల కలర్ అంటే ఇది ఈ కలర్ ని మనం బేస్మెంట్ బూడిద రంగు ఉన్నదంతా బేస్మెంట్. ఈ బూడిద రంగు ఉన్నదంతా బేస్మెంట్. ఈ బేస్మెంట్ కూడా ఏంటంటే కింద 4 ఫీట్ల కింద నుంచి వచ్చింది. ఇది బాగానే లోపలికి తీసినట్టు అంతే వాళ్ళ అంటే ఇప్పుడు ఎన్ని వేసుకోవచ్చు మీద. నేను అదే రేపటి రోజు వీళ్ళు దీని మీద కంపల్సరీ. మరి ఇప్పుడు పోరలు ఉంటారు పెళ్లిళ్ళు అయితే మళ్ళీ ఇల్లు కావద్దా, వాళ్ళ రూమ్లు వాళ్ళకి కావాలి. అట్లా అదంతా పెట్టుకొని మనం దీని మీద ఇంకొకటి వేసుకున్నా గానీ మనకి దీనికి ఏం చెక్కు చెదరొద్దు అన్నట్టు మనం దీన్ని అట్లా చేసినాం అనమాట. అందుకనే కిందకి 4 ఫీట్ల దాకా పోయినాం మనం. అంటే మనం ఇదే కావాలనుకుంటే తక్కువ ఖర్చులు అయిపోతుంది అన్నట్ట. మాకు వీటికి కూడలు పెట్టుకుంటే ఎక్కువ కాదు అత్తమ్మి. అది అంటే ఇప్పుడు మీరు ఈ ఇంటిని మాత్రం ఇదంతా మనం ఇటుక దాంతో పెట్టుకొని మేస్త్రీలను తెచ్చుకొని సిమెంట్ అని మళ్ళీ లేకపోతే ఉష్క అని దాని సైట్ల కలుపుడు మళ్ళీ దాన్ని వేసుడు ప్లాస్టింగ్ చేయాలి. మళ్ళీ మా దాంట్లో ప్లాస్టింగ్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇది ఉన్నది కదా ఇది బయట దాన్ని ఏం చేసినామంటే మేము మన చూపినికి దీన్ని మనము పెయింట్ లో దీన్ని టెక్స్చర్ అంటాం. అంటే ఈ రోజు రేపు దీనిలో కొత్తగా వస్తున్నాయి పెయింట్ లా. ఇది పెయింట్ లా చేసిందే గానీ ఇది కాదు. ఇప్పుడు లోపల ఏదైతే గోడ ఉంది కదా అది లపం గోడ లెక్కున్నది, లపం లెక్కుంది. దానికి ప్లాస్టింగ్ అవసరం లేదు. అంటే మేము ఫస్ట్ కాంక్రీట్ పోసి ఈ సాంచే కడతాం కదా, సాంచే కట్టుకొని మనం మన అల్యూమినియం డబ్బాలు పెట్టి ఏదైతే మనం పైనుంచి కాంక్రీట్ పోస్తాం కదా, పోసి మనం 24 గంటలనే ప్యానల్ తీసేస్తాం. ఏమంటే 24 గంటలలో అవి తీసేస్తాం. ఎందుకంటే దానిలో వాడే కాంక్రీట్ ఏంటంటే అది కొత్త టెక్నాలజీ అనమాట. అంటే కాంక్రీట్ దాన్ని SCC అంటాం, సెల్ఫ్ కాంపాక్ట్ కాంక్రీట్ అంటాము. ఇప్పుడు మన మెట్రో పిల్లర్లు ఉన్నాయా, మెట్రో పిల్లర్లు ఏంటంటే ప్లాస్టింగ్ చేయంగా చూసిరా మీరు? పిల్లర్లు పట్టుకొచ్చి పెట్టిండ్రంట. అది పైదేమో పెట్టిరు కానీ మెట్రో పిల్లర్ అనేది ఆడనే మన డబ్బా పెట్టి అలానే పోసేసి మళ్ళీ దాన్ని తీసేసి కానీ ఏ రోజు పోయి దానికి ప్లాస్టింగ్ చేసుడు చూడలే. అట్లాంటిది అంటే అలాంటి మనము సెల్ఫ్ కాంపాక్ట్ కాంక్రీట్ అనేది మనం దీనిలో పోసినాం అనమాట. అది మనం రెడీమిక్స్ ప్లాంట్ ఉంటుంది కదా, మన పెద్ద బండి వస్తుంది కదా మొత్తం, అది మనం వేస్తాం. అదే తిరుగుతుంది అందులోనే, అదే సిమెంట్ కలుపుకుంటది, అదే కంకర వేసుకుంటది, అదే నీళ్ళు పోసుకుంటది.
అది అందులో మనం తీసుకొని వచ్చి ఇంట్లో పోసినట్టు మనం అంటే అట్లాంటి దాంట్లో మనము తీసుకొని వచ్చి ఇంట్లో పోసినాం కాబట్టి ఇది ఇప్పినాక మనం వాడింది ఎందుకు అల్యూమినియం వాడుతున్నాము అంటే అల్యూమినియం అంత స్మూత్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇళ్ళల్లో చూసినప్పుడు కూడా అల్యూమినియం మనకి స్మూత్ ఉంటుంది. ఆ స్మూత్ ఇప్పుడు ఈ కాంక్రీట్ అందులో పోసినాము, సో ఆ డబ్బా తీసినాక ఇదే స్మూత్నెస్ వస్తుంది కదా కాంక్రీట్. ఇప్పుడు అల్యూమినియం డబ్బా లేదు, ఇలా డబ్బా లేదు, డబ్బా ఏంటంటే డబ్బా ఇప్పేసిన డబ్బా మామూలుగా మీద ఇట్లా మనము చెత్త పోస్తే వాళ్ళు ఇట్లా ప్లేట్లస్ ఉంటాయి పెడతారు, పెద్ద పెద్ద ప్లేట్లు సెంట్రింగ్ డబ్బాలు, ఆ డబ్బాలన్నీ తీసేసుకుంటాడు. మళ్ళీ ఆ డబ్బాలన్నీ ఆయన స్లాబ్ కి కొడతాడు, స్లాబ్ కి తీసుకుని పోతాడు. మనం ఏం చేస్తాము, గోడలకి స్లాబ్ కి కలిపి ఒకటేసారి డబ్బా కొట్టేస్తాం. ఒకటేసారి కొడతాము. కొట్టే ముందు ఏం చేస్తామంటే అందులోనే స్టీల్, ఇందాక చెప్పినట్టు స్టీల్ పెట్టి, మన ఎలక్ట్రికల్ పైపులు పెట్టి, మన ప్లంబింగ్ నీళ్ళ పైపులు పెట్టి అన్ని పెట్టుకొని డబ్బాను 2 దిక్కులో కొడతాం అనమాట. 2 దిక్కులు కొట్టినాక మళ్ళీ ఏం చేస్తాము, మన స్లాబ్ కూడా ఉంటుంది, మళ్ళీ స్లాబ్ కి ఎట్లయితే మన సెంట్రింగ్ డబ్బాలు ఎట్లా కొడతారో అట్లా దాన్ని కూడా కొట్టేస్తాం. ఇది అది అంతా కలిపి ఈ 6 రోజులలో మేము దాన్ని రెడీ చేస్తాం. ఈ కిందదేమో 5 రోజులలో అయిపోయింది, ఈ పైన 6 రోజులలో మనం కంప్లీట్ చేస్తాం. చేసినాక 6వ రోజు సాయంత్రం రెడీ మిక్స్ తీసుకొచ్చి పోసేస్తాం. మళ్ళీ 7వ రోజు పొద్దున వచ్చి ఆ డబ్బాలు పీకేస్తాం, అంటే తీసేస్తాం. ఆ డబ్బాలు తీసినప్పుడు మీకు ఏమైతే డైరెక్ట్ మీకు గోడ రెడీ అయిపోతుంది, ఇల్లు రెడీ అయినట్టే మీకు. మరి మీదకించి పెట్టుకున్న ఈ సీకులకు కొత్తగా సంపులు కట్టుకున్నాం అనుకో, సంపులకు నాకు నువ్వు పెట్టించిన నల్లలు 3-4 నల్లలు సరిపోవు, నాకు బయటకి ఇట్లా ఎవరైనా వస్తే కాలు కడుక్కోనికి ఇంకొక నల్ల కావాలనిపిస్తుంది. నాచుంటు దానికి ఉంటారు కదా, ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు బయట నల్ల కావాలనిపిస్తుంది, జర గేటు పెట్టి అనిపిస్తుంది, గేటుకు కూడా ఇవే గోడలు కావాలనిపిస్తుంది. ఎందుకంటే దొడ్డు గోడలు పెట్టి మేము గోడ ఎక్కి కూర్చునేది ఉన్నదా లేదు, పోరలు ఇప్పుడు రేపు గోడలు ఎక్కి అంత పోరలు ఆడున్నారు, వాళ్ళు ఫోన్లు పట్టుకొని తిరుగుట్లనే సరిపోయి అంత పోరలు లేరు, పోరలు పడగలరు గోడ మీదకి వెళ్ళి దుంకి అన్నట్టు భయం ఏం లేదు. కాబట్టి అట్లా మిగతాది ఏమైనా కట్టియమన్నాం అనుకోతాం. మిగతాది ఏమైనా కట్టియమంటే జనరల్ వాటన్నిటి కూడా మళ్ళీ మనం దానికి ఎంత అవుతుందో అంతకన్నా తీసుకునే మనం కట్టియాలి. సో దాని ఎక్స్ట్రానే ఉంటుంది మనకి. సో అది ఇప్పుడు సపోజ్ ఒకరు అంటారు నాకు గోడ పెట్టి అంటారు, ఒకరు గేట్ పెట్టి అంటారు, ఒకరేమో నాకు సంపు పెద్దది కట్టంటారు, ఒకటి చిన్నది కట్టంటారు, బిల్లలు నాకు 10 ఏమంటారు, ఇంకోటి 20 ఏమంటారు. ఇవన్నీ ఏంటంటే ఇది మనం అంటే ఇది కంపల్సరీగా ఇంతే ఉండాలంటే ఏం లేవు, ఇవి కోరికలు అన్నట్టు ఉంటుంది. అది ఎవరు ఎట్లా అనుకుంటే అట్లా చేస్తారు, వాళ్ళ ఇష్టాన్ని బట్టి. ఇప్పుడు మేము చెట్లు పెట్టి చూపించినాం. ఇప్పుడు సపోజ్ ఇంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఇంత ఇల్లుల్లో ఏంటంటే మీరు ఇట్లా చెట్లు పెట్టుకోవచ్చు, మంచిగా గోడ పెట్టుకోవచ్చు అని మేము ఒక పద్ధతి చూపించినాం. ఉన్నోళ్ళు ఇట్లా చేస్తారు, లేని వాళ్ళు ఇంకో తీరులో చేస్తారు. సో అందుకనే మేము ఈ బయటివి ఏవైతే ఉన్నాయో ఇవి కంపల్సరీ కాదు కదా, అందుకనే మేము దీన్ని ఎక్స్ట్రా కింద మేము చేసిస్తామని చెప్పినాం. నల్ల కావాలని నువ్వు ఇందాక నల్ల పెట్టిస్తా, ఇంకో 2 పైపులు ఎలక్ట్రికల్ కావాలి, ఇదొకటి కావాలి, అది నన్ను అడిగితే నేను ఆడికి పెట్టించేస్తా. ఈ నల్ల బయట లైట్ కావాలి, ఒకటి బయట లైట్ ఆల్రెడీ మనం పెట్టినాం, ఒకటి వాకిట్లో ఒక లైట్ ఆల్రెడీ ఇచ్చినాము. పైప్ ఉంది కదా పైన కనిపిస్తుంది కదా, బయట నుంచి ఇప్పుడు కరెంట్ పోల్ నుంచి పని తీసి వైర్ తీసుకొని అందులో దించినామంటే చాలు, ఇంట్లో కరెంట్ వెళ్ళిపోయినట్టు. ఈ ఇంట్లో అన్ని బల్బులు గిల్బులు అన్ని మనం ఆన్ చేస్తే అంటే స్విచ్ చేస్తే వచ్చేటట్టు మనం చేసి పెట్టేసినాం. ఓన్లీ మీరు బయట పోల్ మీదకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మీటర్ ఫిక్స్ చేసుకుంటే చాలా, అంతే. మొత్తం 4 లక్షల ఇండ్లకు నీకే కాంట్రాక్ట్ వచ్చినా లేకపోతే వేరే వాళ్ళకి? లేదమ్మా, ఇప్పుడు ఇది ఏంటంటే బెనిఫిషరీ. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఒక 4-5 పద్ధతులు చూపించారు. వాళ్ళు ప్రతి దగ్గర మోడల్ హౌస్లు ఎందుకు కడుతున్నారు అంటే ఈ 5 లక్షలలో ఇల్లు కట్టగలుగుతామని వాళ్ళు చేసి చూపిస్తారు. ఈ తీర్లు ఉంటుంది. ఒక దగ్గరనేమో ఎర్ర ఇటుకతో చేస్తారు, ఇంకో దగ్గర సిమెంట్ ఇటుకతో చేస్తారు, ఇంకో దగ్గర ఇంకో తీర్లో చేస్తారు. ఒక 4-5 తీర్లు వాళ్ళు చెప్పిండ్రు. బాగానే చూసి ఇట్లా ఇటుకలు ఆడ ఆచార్య రంగ యూనివర్సిటీ కాడ ఏమంటారు రూరల్ ఆఫీస్ ఉంటుంది ఒకటి పక్కకే, అందులో మొత్తం మన దేశంలో ఎట్లా ఇండ్లు కట్టుకోవచ్చు, ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఎట్లా ఇండ్లు కడతారు, తక్కువ ఖర్చులు ఎట్లా ఇండ్లు కట్టాలనేది చూసిన నేను. అయితే వాళ్ళు ఏంటంటే ఒక 4-5 పద్ధతులు చూపించారు. మన దానిలో ఒక పద్ధతి, దీన్ని షేర్ వాల్ పద్ధతి అంటారు. షేర్ వాల్ ఎందుకంటే మనకి ఇల్లు ఏదైతే లోడ్ ఉంది కదా మొత్తము బరువు అంతా కూడా ఈ వాల్స్ మీదనే ఉన్నట్లు. దీనిలో కాలమ్స్ లేవు, అంటే పిల్లర్లు లేవు, బీమ్లు లేవు, ప్లాస్టింగ్ లేదు, ఇటుకలు లేవు, మళ్ళా మేస్త్రి లేడు. ఇది లేకుండా మనము షేర్ వాల్ని యూజ్ చేసుకొని అల్యూమినియం ఫామ్ వర్క్ టెక్నాలజీతోని మొత్తం ముందే ఒక 15 రోజులలో అంటే 10 రోజులలో దీన్ని మొత్తాన్ని ఫిక్స్ చేసి కాంక్రీట్ పోసి ఇప్పేసినాం. ఇది మేము 2018లో స్టార్ట్ చేసినామని చెప్పినా కదా. ఈ రోజు వరకు మేము చాలా మందికి ఈ మెటీరియల్ మేము సప్లై చేసి హై రైజ్ బిల్డింగ్స్, మన విల్లాలు, 200 విల్లాలు, 300 విల్లాలు, ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ దిక్కు పోయినాం అనుకో హైదరాబాద్ లో, అన్ని పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి మీకు. దాన్ని మీరు చూసినట్లయితే మనకి నీట్ గా కనిపిస్తుంది ఫినిషింగ్ కూడా. దాని మీద మళ్ళీ ఎవరికి ఏ రోజు ప్లాస్టింగ్ చేయంగా చూడలే మనం. అదే టెక్నాలజీ మనం ఇక్కడ వాడినాం.
అంటే ఎందుకు పెద్దోళ్ళే వాడాలి అంటే చెప్తున్నా, అందరు వాళ్ళకే కాదు వీళ్ళకి కూడా ఇది అందుబాటులో తీసుకురావాలని చెప్పి మేము ఒక స్టెప్ వేసినాము. దానికి తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు మాకు సహకరించారు. పోదాం మనం ఫ్యాక్టరీకి తీసుకుపోతాం. ఈయన మన ఫ్యాక్టరీ, ఈయన ఇది జిన్నారంలో మా ఫ్యాక్టరీ, అందుకే ఫస్ట్ డే. నాతో ఒక తమ్ముడు కూడా వచ్చిండు. నమస్తే తమ్మి, బాగున్నావా? బాగున్నా. నేను ఏమనుకున్నా అంటే ఈ తమ్ముడు వచ్చి కూర్చుంటే ఏం చేస్తున్నాడో ఈ తమ్ముడు అని అనుకున్నా. గిన్నె పని చేస్తాడేమో ఆఫీస్లో అంటే మెల్లగా పోయి ఇల్లు చూసేసి వస్తున్నాడు. ఏంటి మీ కథ అంటే ఇల్లు చూడడానికి వచ్చిన అక్క అన్నాడు. ఎక్కడ మీది? మాది కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఎల్లారెడ్డి మండలం. ఎట్లా అనిపించింది తమ్మి ఇల్లు? ఇల్లు బాగుంది, బాగానే ఉంది. ఏం ఆలోచన చేసి వచ్చినాం అసలు అంటే ఇప్పుడు దీనిలో కాకుండా ఇంకా వేరేలాగా నార్మల్గా కడతారు కదా, దానిలో కడితే అమౌంట్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ టైం అవుతుంది. దీనికి ఏంటంటే తక్కువ టైంలో కట్టుకోవచ్చు, ప్లస్ అమౌంట్ కూడా కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి చూద్దామని వచ్చిన. ఎన్ని గజాల జాగున్నది తమ్మి? 200 గజాలు ఉంటుంది మొత్తం. అది కూడా డిస్మాంటిల్ చేస్తే 200 గజాలు కూడా వెళ్తుండవు, వెళ్తా వెళ్ళదు. సెంటు భూమి కూడా ఏడా లేదు. చూద్దాం, ఒకటి ఇల్లు వస్తే కనీసం ఆన్లైన్ సర్టిఫికేట్ పెట్టుకుందామని ఆలోచన చూసిపోదామని వచ్చిన. మంచిగా ఉంది ఇల్లు అయితే, సరిపో ఇక ఉన్నదాని కంటే ఇంకా ఇది ఉంది కదా. మరి మొత్తానికి లేని ఇల్లు కన్నా ఇట్లా ముద్దుగా ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెన్ ఉంటుంది నిమ్మలంగా మంచిగా ఉంది. మొత్తానికి అయితే మీ కంపెనీ కార్డ్కి వచ్చినాము. నాకు మీకు అల్యూమినియం ప్యానల్ చూపిస్తే ఇది మా ఫ్యాక్టరీ లోపలనేమో మెషినరీ ఉంటుంది. అంటే అది ఎట్లా తయారైతే లోపల ఉంది, అది మనకి పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి మనం ఫస్ట్ నీకు ప్యానల్ ఎట్లా నాకు గోడ నిలబెట్టే ప్యానల్ ఎట్లుంటుందో చూపండి. నేను చూపిస్తాను. ఇప్పుడు మేము దీన్ని ఏంటంటే ఇక్కడ ప్లాట్ఫామ్ వేసినాము. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆడ మనం ఎట్లయితే బునాది వేసి బేస్మెంట్ చేస్తామో ఇది ఆ లెవెల్ చేసి పెట్టుకున్నాం. మా దగ్గర ఎవరైనా కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే ఈయన లోపల తయారు చేసి తీసుకొచ్చి ఈయన వాళ్ళకి చూపిస్తాం మొత్తం. దాన్ని ఏమంటారు మాకప్ అంటాము, మళ్ళీ తెలుగులో ఏమంటారు నమూనా అంటాం కదా. నమూనాన్ని ఈయన మేము చూపిస్తాం. ఇక నువ్వు కొనుక్కున్నది ఇట్లా వస్తాయా మీ నమూనా అని, ఇక మొత్తం పేర్చి ఇల్లు మొత్తాన్ని ఇట్లా వస్తాయని చెప్పి మళ్ళీ తర్వాత ఇట్లా ప్యాకింగ్ చేస్తాము. ప్యాకింగ్ చేసి క్రేన్ వీల్స్ చేసి దీన్ని తీసుకొని DCM బండ్లో పెట్టి పంపించేస్తాం. ఇప్పుడు ఇది మెదక్కి రెడీ అయింది. ఇది మెదక్ పోతుంది. ఎగ్జాంపుల్ మెదక్ పోయింది. మెదక్లో ఇప్పుడు నెలకి 6 ఇండ్ల చొప్పున మనము సంవత్సరానికి ఇన్ని ఒక 60-70 ఇండ్లు ఒక సెట్తో 60-70 ఇండ్లు అట్లా చేస్తేనే పోతా ఉంటాం. ఇంక ఇది 70 చేస్తుంది. మళ్ళీ ఇంకో నెలకు 6 అట్లా చేసుకుంటే తీసుకుంటే పోతూనే ఉంటాం. సో ఇప్పుడు ఈ ప్యానల్ నువ్వు ఇందాక అడిగిన దానికి దీన్ని మేము ఏమంటామంటే అల్యూమినియం ఫామ్ వర్క్ ప్యానల్ అంటాం. సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే దీని థిక్నెస్ వచ్చేసి ఇది 4 mm అంటారు. అంటే 200 ఇళ్ళకి ఎట్లా అవుతుంది అంటే మీరు చూసే మందం ఎక్కువ ఉంటుంది. మీరు అన్నారు కదా ఇందాక మనము ఇట్లా ఇంట్లో కిచెన్లా మనకు ఉంటాయి కదా, అవి వేరు పల్చ ఉంటాయి, ఇవి మందంగా ఉంటాయి. ఇవి ఇట్లా ఉంటుంది. మళ్ళీ ఇదేమో 8 mm థిక్నెస్ ఉంటుంది. సో ఇది మీకు చాలా స్ట్రెంత్ ఉంటుంది. కాంక్రీట్ కూడా స్మూత్, ఈ సర్ఫేస్ చూస్తే మీకు ఇంత స్మూత్నెస్ వస్తుంది. అందుకే నేను గోడలకి నువ్వు మళ్ళీ మీదకి అస్తర్కార్ అంటారు కదా, అస్తర్కార్ చేయరు. ఇప్పుడు ఒక ప్యానల్ పెట్టాం కదా, ఇంకో ప్యానల్ ఇది ఉంది కదా, ఇది ఇట్లా పెడతాం. ఇక వరుసగా గోడ అంతా వేసుకుంటూ పోయాడు. ఇది ఉంది కదా ఇటు సైడ్ చూస్తే ఈ 2 ప్యానల్ ఇట్లా లాక్ వేసినాము. లాక్ వేసి ఇగో ఇట్లా పెట్టి దీన్ని కొట్టినామంటే మనకి ఇది అయిపోయింది, టైట్ అయిపోయింది అంతే. ఇక దీన్ని మళ్ళీ నట్టు బోల్ట్లు వేసి ఏం నడిమిట్లా మొత్తం కంకర్ వేసేస్తారు. నడిమిట్లా స్టీల్ కడతాం. ఇదంతా నీకు స్టీల్ రెడీ పెట్టినాం. ఇది ఒక ఇంటికి పంపిస్తున్నాం మనం ఇక్కడ స్టీల్ కూడా నుంచి ఇంత అంత మొత్తం 2 టన్నుల వరకు స్టీల్ కడతాం. అయిపోయింది. ఇప్పుడు నీకు 2 ప్యానల్ నించున్నాయి. అట్లా నీకు ఇంకా ఎన్ని అంటే అన్ని ఇప్పుడు ఇవన్నీ ఒకదాని పక్కన ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోతాం. ఇట్లా మొత్తం ఇట్లా కట్టుకొని మధ్యలో స్టీల్ కట్టుకొని అయిపోయింది. పని అయిపోయాక దీన్ని మళ్ళీ మనము దీంట్లో కొడితే తీసేస్తాం అంతే. గోడంతా నిలవడాక తీసేసాడు అంతే. ఇలాంటి చాలా మంది ఇంకో రూమ్ మేము వేసుకుంటాం. మా దగ్గర లక్ష్యం అన్నదమ్ముల ఇద్దరం లక్ష వేసుకొని ఏదో చేస్తాం, మళ్ళీ మనకి ఏమైనా చేస్తామని చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. దానికి వాళ్ళ కోసం 600 కోసం కూడా ఒక 600 SFT కూడా డబుల్ బెడ్రూమ్ రెడీ చేసినాం సేమ్ ఇట్లనే. దానికి మనం ఈ 5 లక్షల సబ్సిడీ పోను గవర్నమెంట్ ఇచ్చేది,
మిగతా పైన ఎంతైతే ఆ 200 SFTకి ఎక్కువైతే అది వాళ్ళు మాకు కట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం మన దగ్గర 400 SFTలా ఇల్లు అయిపోయింది. ఇప్పుడు మనం చూసి వచ్చింది 400 SFTలు అయిపోయింది. మేము 600 SFT కూడా ఇంకోటి తయారు చేసినాం. ఇంకో బెడ్రూమ్ యాడ్ అవుతుంది, ఇంకో బాత్రూమ్ యాడ్ అవుతుంది. దానికి ఇప్పుడు మేము అవుతుండొచ్చు ఒక 2-2.5 3 వరకు 3 లోపలనే మేము చేస్తున్నాం దాన్ని, మళ్ళీ ఎక్కువ కాకుండా. మేము ఇదే డబుల్ బెడ్రూమ్ అయినా ఇదే సింగిల్ బెడ్రూమ్ కూడా అసలు శాంక్షన్ కాలేదు. ఎవరికొకరికి కావాలి, బయట కాలేదు, ఉండాలి. నాకు స్తోమత ఉంది, నాకు ఆల్రెడీ ఇల్లు ఉంది, ఇంకోటి కట్టించుకోవాలనుకున్నా. ఇంకెట్లనైనా సరే వాళ్ళకి మేము దీన్ని ఒక 6 లక్షలలో కడతాం. ఇదే 400. గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చినారు కాబట్టి మాకు ఆ సబ్సిడీ కానీ అవన్నీ ఉంటాయి. అందుకనే అదొక మాస్ హౌసింగ్లోకి వెళ్తాం. ఇండివిజువల్గా వచ్చి మేము కట్టాలంటే అసలు ఇది 8 లక్షల ఇల్లు. ఇది మనం ఈ టెక్నాలజీని గవర్నమెంట్ త్రూ వచ్చినాం కాబట్టి మీకు అది తక్కువలో అయిపోతున్నట్టు. కానీ ఇది మీరు బయటికి వెళ్ళి బ్రిక్తో అట్లా కట్టించుకుంటే 8 లక్షలు అన్నట్టు. ఇది 6 లక్షలు అవుతుంది. డబుల్ బెడ్రూమ్ని ఒక 9 లక్షలలో మేము మంచిగా చేసి మీకు ఇస్తాం. అది ప్రైవేట్ వాళ్ళు అయితే. బయట వాళ్ళకి అయితే ఒక 9 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంచిగా అవుతుంది. మా కోసం ఇక సంచి నువ్వే తెచ్చుకుంటావు, నీ బండి నువ్వే మాట్లాడుకుంటావు. ఈ మాలంతా నీదే, కంకర అంతా నీదే, అన్ని మావే. ఇంతలోనే అవగొట్టి మీకు ఇల్లు గృహప్రవేశం చేపించిస్తాం. ఇగో ఇది తమ్మునితోటి ఈ రోజు ముచ్చట. ఈ తమ్ముని పేరు మల్లికార్జునరావు. ఈ తమ్ముడు అల్యూ ఫామ్ విఐపి అల్యూ ఫామ్ ఇండస్ట్రీస్ అని పెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళు కట్టిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు ఏవైతున్నాయో ఆ ఇండ్లకు నమూనా తయారు చేసిండు. మంచిగున్నది 5 లక్షలకు ఇల్లు. మనసుంటోళ్ళం మనకి ఏం శాంక్షన్ కాలేదు, అమ్మి మా ఏడుపు ఎప్పుడు ఇట్లనే ఉంటుంది అనుకున్న వాళ్ళకు 9 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇదే టెక్నాలజీతో కట్టిస్తా అంటున్నాడు. ఇది ముచ్చట ఈ రోజు. మళ్ళొక ముచ్చటతో మళ్ళా కలుద్దామండి. శనార్థులు.